శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. గ్రామస్తులకు సరఫరా అయ్యే నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనేది విశ్లేషించాలని సూచించారు. గ్రామస్తులందరికీ సురక్షితమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు సమీప గ్రామాలపైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా సొంతబొమ్మాలి మండలం తాళ్లవలస గ్రామంలో డయేరియా కేసులు నమోదు కావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈ మేరకు గ్రామంలోని పరిస్థితిని సీఎంకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వివరించారు. తాళ్లవలస గ్రామంలో శనివారం రాత్రి ఆదివారం ఉదయం వరకు 6 వ్యక్తులు అస్వస్థతకు గురవగా వారిని టెకిలి ఆసుపత్రికి తరలించామని చెప్పారు. సోమవారం నాడు మరో 3 ఆసుపత్రిలో చేరారని అధికారులు సీఎంకు వివరించారు. బాధితులంతా వేర్వేరు కుటుంబాలకు చెందిన వారని, ప్రస్తుతం ఆసుపత్రిలో 5 చికిత్స పొందుతూ కోలుకుంటున్నారని, 3 డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. అయితే చిన్నారావు అనే వృద్ధుడు చికిత్స పొందుతూ ఆదివారం మరణించారని తెలిపారు. చిన్నారావు మృతికి డయేరియా కారణం కాదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. చిన్నారావు మూత్రపిండాల వ్యాధితో బాధపడేవారని, మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్ వల్ల గుండెపోటు వచ్చి మృతి చెందారని వైద్యులు నిర్ధారించినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. గ్రామంలో ఉన్న ఒక బావి ద్వారా 5 పబ్లిక్ కుళాయిలకు నీటి సరఫరా అవుతోందని, అలాగే మరో 2 చేతి పంపుల నీరు సరఫరా అవుతోందని వివరించారు. ఈ నీటిని RWS ద్వారా పరీక్షించగా ఎక్కడా కలుషితం లేదని, నీరు తాగడానికి సురక్షితమేనని తేలిందని అధికారులు చెప్పారు. అయినా ముందు జాగ్రత్త చర్యగా బావి నుంచి నీటి సరఫరాను నిలిపివేశామని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రస్తుతం ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. జిల్లా పంచాయతీ ఆఫీసర్ ఎస్ఈ క్షేత్రస్థాయిలోనే ఉండి పారిశుద్ధ్యం, నీటి సరఫరాను పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. డయేరియా ప్రబలడానికి గల అసలు కారణాన్ని కనుగొనేందుకు డిప్యూటీ DMHO, ఎపిడెమియాలజిస్ట్ గ్రామంలోనే ఉండి పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. వైద్య బృందాలు ఇంటింటికి వెళ్లి పరీక్షలు నిర్వహిస్తున్నాయని అధికారులు తమ నివేదికలో పేర్కొన్నారు. తాళ్లవలస గ్రామస్తులు ఎందుకు అనారోగ్యం పాలవుతున్నారో గుర్తించాలని సీఎం ఆదేశించారు. గ్రామస్తులకు సరఫరా అయ్యే నీటిలో ఎక్కడైనా మలినాలు కలుస్తున్నాయా లేక ఇతర కారణాలా అనేది విశ్లేషించాలని సూచించారు. గ్రామస్తులందరికీ సురక్షితమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోవడంతో పాటు సమీప గ్రామాలపైన దృష్టి సారించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకుని వినతులు స్వీకరించారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 76వ రోజు ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ను స్వయంగా కలిసి సమస్యలు విన్నవించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్ వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు, వినతులు స్వీకరించారు. దేవాదాయ శాఖ కింద రాష్ట్ర వ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న నాదస్వరం, డోలు, శృతి, తాళం వాయిద్య కళాకారుల పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని అఖిల భారత నాయీ బ్రాహ్మణ హక్కుల పరిరక్షణ సేవ, సంక్షేమ, జాతి ప్రక్షాళన సమితి ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. వివిధ దేవాలయాల్లో సంప్రదాయ నిత్య కైంకర్య సేవలు, పూజల కోసం నాదస్వరం, డోలు, శృతి, తాళం నేర్చుకుని వివిధ కోర్సుల్లో ఉత్తీర్ణులై డిప్లొమా అర్హత కలిగిన పూర్వ విద్యార్థులకు ఆయా పోస్టుల్లో అవకాశం కల్పించడంతో పాటు వయసు సడలింపు ఇవ్వాలని కోరారు. గత 70 ఏళ్లుగా బంజరు భూముల్లో నివాసముంటున్న తమకు ఇంటి పట్టాలు మంజూరు చేసి అండగా నిలవాలని ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం విసన్నపేటకు చెందిన గ్రామస్తులు మంత్రి నారా లోకేష్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అన్నమయ్య జిల్లా ముదివేడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ముంపు గ్రామమైన కోటఊరులో 60 కుటుంబాలు భూములు, ఇళ్లు కోల్పోయాయని, బాధితుల సమస్యలు పరిష్కరించడంతో పాటు త్వరితగతిన నష్టపరిహారం నిధులు మంజూరుకు చర్యలు తీసుకోవాలని ముంపు గ్రామ రైతులు మంత్రి నారా లోకేష్ను కలిసి విన్నవించారు. గత టీడీపీ సానుభూతి పరుడుననే కక్షతో వైసీపీ పాలనలో తనపైన, తన కుటుంబంపైన 42 అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురిచేశారని, విచారించి తగిన న్యాయం చేయాలని చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం గోవిందపల్లికి చెందిన మహాదేవి జయశంకర్ మంత్రి నారా లోకేష్ను కలిసి కోరారు. ఆయా విజ్ఞప్తులను పరిశీలించి చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బ్యాక్ బోన్ అని, పార్టీ కష్టకాలంలోనూ కేసులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేశారని పలువురు మంత్రులు పేర్కొన్నారు.
ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే బలమని, కానీ ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేని గౌరవం, మర్యాదలు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని అన్నారు. సూపర్ 6 పథకాలైన పెన్షన్ల పంపిణీ, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, స్త్రీశక్తి, ఉచిత బస్సు ప్రయాణాలు మొదలైన పథకాలను గ్రామ మండల స్థాయిలో ప్రజలకు చేరువ చేయాలని వారు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బ్యాక్ బోన్ అని, పార్టీ కష్టకాలంలోనూ కేసులను ఎదుర్కొని ధైర్యంగా నిలబడి పార్టీ బలోపేతానికి కృషి చేశారని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శిక్షణా తరగతుల్లో మంత్రులు పేర్కొన్నారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ మండలాధ్యక్షులు 110 మందికి శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా తరగతుల్లో మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, ప్రభుత్వ సలహాదారు ఏఎం షరీఫ్, మాజీ మంత్రి దేవినేని ఉమా, ఎమ్మెల్యేలు బెందాలం అశోక్, గౌతు శిరీష, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు. అధికారం ప్రతిపక్షంతో పని లేకుండా పార్టీ మనకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తే మనకు గుర్తింపు అదే వస్తుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ 1983లో టీడీపీ దేశ రాజకీయాల్లోనే ఒక ప్రపంచం సృష్టించిందని అన్నారు. అధికారంలో ఉంటే ప్రజా సంక్షేమం కోసం పాటుపడటం, ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యలపై పోరాటం చేయటం టీడీపీ చరిత్ర అని వ్యాఖ్యానించారు. గెలుపు ఓటములతో పని లేకుండా నమ్మిన సిద్ధాంతం కోసం బలంగా నిలబడే కార్యకర్తలు టీడీపీకి ఉన్నారు. సామాన్యులను కూడా నాయకులను చేసే చరిత్ర చంద్రబాబుదని తెలిపారు. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా అయితే పార్టీని తీసుకొచ్చారు, ఆయన పార్టీ ప్రస్థానం ఏ రకంగా 83 నుంచి ప్రారంభమై ఈ యొక్క దేశానికే ఏ రకంగా అయితే సంక్షేమాన్ని పరిచయం చేశారు, అదేవిధంగా ఆటుపోట్లను ఆ 83 నుంచి మొన్న 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఆటుపోట్లను ఎదుర్కొంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పాత్రను కూడా సమర్థవంతంగా, అంటే పదవి అనేది అధికారం కోసం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయడం అనేటువంటి సంకల్పంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో ఈ రకంగా ఒక పార్టీ హిస్టరీ ఆ రోజు 82 నుంచి ఈరోజు 2025 వరకు కూడా పార్టీ చరిత్రను ఒక్కసారి ఆ యొక్క పార్టీ నాయకత్వంతో మమేకం చేయాలనేటువంటి ఆలోచన. రెండవది, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు స్టడీస్, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, బెస్ట్ మోడల్స్ ఏవైతే మనం రాష్ట్రానికి అందించామో, అదేవిధంగా 2019, 2024 నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఏ రకంగా ధ్వంసానికి గురైందో కేసు స్టడీస్, ఎగ్జాంపుల్స్ తోటి సహా, కేస్ స్టడీస్ తోటి సహా ఒక్కసారి మళ్ళీ వాటి మీద కూడా ఒక చర్చనీయమైన అంశంగా చేర్చాలనేటువంటి లక్ష్యంతో, అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేందుకే 34,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తుందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం స్పౌజ్ పింఛన్లను ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1,08,000 స్పౌజ్ పింఛన్లను మంజూరు చేసినట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని సంక్షేమ ప్రభుత్వం పేదలకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇచ్చేందుకే 34,000 కోట్లకు పైగా ఖర్చు చేస్తోందని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. అద్దంకి మండలం మైలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఏలేశ్వరపాలెంలో సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సంక్షేమ పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరిగి లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వ పథకాలు అన్నీ అందుతున్నాయా, సచివాలయ సిబ్బంది సరిగ్గా ఇస్తున్నారా అంటూ ప్రజల నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం స్పాంజ్ పింఛన్లు ఒక్కటి కూడా మంజూరు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 1,08,000 స్పౌజ్ పింఛన్లు మంజూరు చేసినట్లు వివరించారు. సంక్షేమ పథకాల అమలుకు కేరాఫ్గా సీఎం చంద్రబాబు నాయుడు నిలుస్తున్నారని మంత్రి గొట్టిపాటి పేర్కొన్నారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో సుమారు 65 లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇస్తున్నామన్నారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. మైలవరం గ్రామ పంచాయతీ పరిధిలో ఒక రైతుకు సబ్సిడీపై ట్రాక్టర్ను ఈ సందర్భంగా అందజేశారు. అన్నదాతకు ఉపయుక్తంగా ఉండాలని 90% సబ్సిడీతో వ్యవసాయ పరికరాలను అందజేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ రైతులకు అయితే 100% సబ్సిడీతో కొన్ని వ్యవసాయ పనిముట్లను అందిస్తున్నామని మంత్రి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ధాన్యం కొనుగోలు చేసి కూడా రైతులకు డబ్బులు ఇవ్వకుండా మొండి చేయి చూపితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధాన్యం కొనుగోలు డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేశామని ఆయన వెల్లడించారు. అద్దంకి మండలంలోని మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 162 మంది విద్యార్థులకు సోమవారం నాడు మంత్రి గొట్టిపాటి సైకిళ్లను ఉచితంగా అందజేశారు. విద్యార్థులకు సైకిళ్లను అందించడంలో ఆర్థిక సహాయం చేసిన ఎన్ఆర్ఈ, డీసీఏపీ, ఏఎస్ఎస్, ఐఎస్టీ సంస్థలను ఈ సందర్భంగా మంత్రి అభినందించారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనాన్ని మరింత నాణ్యంగా అందిస్తామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. మైలవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని మంత్రి తనిఖీ చేశారు. ఆహార నాణ్యత గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. 9 మంది బాగా చదవండి. ఈ 3 నెలలు 4 నెలలు బాగా చదవాలి. ఈ స్కూల్ నుంచి అందరికీ 500 పైన రావాలి. లేకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు చాలా కాంపిటీషన్గా ఉంది. బాగా చదువుకోవాలి. మీ తల్లిదండ్రులు పొలం పని చేసి కష్టపడి రేత్రనక పగలనక కష్టపడి పనిచేసి మిమ్మల్ని చదివిస్తున్నారు కనుక గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న పిల్లలు కూడా ఏ మాత్రం కూడా తీసిపోరు ప్రైవేట్ స్కూల్లో చదువుకునే పిల్లలకనే దానికన్నా. ఎందుకంటే మీకున్న టీచర్స్ హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ బయట స్కూల్లో కంటే. అర్థమైందా? మీరంతా ఎగ్జామ్ రాసి డిఎస్సీలో క్వాలిఫై అయ్యి టీచర్లు వృత్తిలో ఉన్న వాళ్ళందరూ కూడా హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. మనం జాగ్రత్తగా సాయంత్రం పూట కొద్దిగా కేర్ తీసుకోండి. ఇక్కడ నుంచి పిల్లలు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు మంచి మార్కులతో పాస్ అవడం అనేది టార్గెట్ కాదు. వాళ్ళకి 600కి 500 అనే టార్గెట్ పెట్టుకొని చదివించండి. గ్యారెంటీగా టీచర్స్ కొద్ది బాధ్యత తీసుకోండి. గ్యారెంటీగా మంచి మార్కులు వస్తాయి. అర్థమైందా? ప్రభుత్వ పరం నుంచి కానీ మా పరం నుంచి కానీ ఏదైనా ఏ విధమైన సపోర్ట్ కావాలన్నా సరే స్కూళ్ళు కానీ విద్యార్థులు కానీ ఇప్పుడు ఉంది. సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా మనం దాదాపు ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పిల్లలు ఎట్లాంటి సైకిళ్ళు నాకు తెలిస్తే ఇంకొక 2 నెలల ముందే ఈ స్కూల్కి ఇప్పించేవాడిని. ఇంత 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్ల నుంచి సైకిల్ తొక్కుంటూ వస్తున్న సంగతి నాకు లేటుగా తెలిసింది. లేకపోతే ఇంకా ముందే చేసేవాడిని పని. ఎందుకంటే దాదాపు 5,000 మందికి ఇప్పుడు దాకా 5,300 మందికి ఇచ్చాము. ఇప్పుడు మీకు రోడ్డు కూడా వేయించేస్తున్నాము. ఒక 45 రోజుల్లో మొత్తం తార్ రోడ్డు కూడా అయిపోయింది. కూటమి ప్రభుత్వం గత 18 నెలల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల పంపిణీకి 51,000 కోట్లు ఖర్చు చేస్తుందని, దేశంలో ఇది అత్యధిక మొత్తమని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతన పింఛన్లు మంజూరు చేస్తామని, ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండుగలా మారిందన్నారు. రైతు సంక్షేమం, విద్య, సామాజిక భద్రత వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని ఆయన తెలిపారు. కూటమి ప్రభుత్వం గత 18 నెలల కాలంలో పేద ప్రజల సంక్షేమం కోసం పింఛన్ల పంపిణీకి 51,000 కోట్లు ఖర్చు చేసిందని, దేశంలో ఇది అత్యధిక మొత్తమని, ఈ ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఉద్ఘాటించారు. సంతబొమ్మాలి మండలం కొల్లిపాడు గ్రామంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. కొల్లిపాడు గ్రామ లబ్ధిదారులకు ఆయన స్వయంగా ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దివంగత నేత నందమూరి తారక రామారావు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలోనే పింఛన్ల వ్యవస్థ బలోపేతమైందని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం పింఛన్ మొత్తాన్ని 2,875 రూపాయలకు పెంచగా, గత ప్రభుత్వాలు కేవలం 1,125 రూపాయలు మాత్రమే పెంచాయని విమర్శించారు. జనవరి 1 నుంచి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి నూతన పెన్షన్లు మంజూరు చేస్తామని, ప్రతి నెల 1వ తేదీ పేద ప్రజలకు పండుగలా మారిందన్నారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు 4,000 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని వివరించారు. ముఖ్యంగా రైతులకు భరోసా కల్పిస్తూ వారు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కేవలం 4 గంటల్లోనే వారి ఖాతాల్లో నగదు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఈ విధంగా రైతు సంక్షేమం, విద్య, సామాజిక భద్రత వంటి అంశాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆయన తెలిపారు. ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ పథకాలు గాని, అభివృద్ధి పథకాలు గాని ఇదేదో అచ్చెన్నాయుడుకో గ్రామ పెద్దలకో కాదు, ప్రతి ఒక్క సామాన్య పౌరుడికి కూడా తెలియాలి. ఇంకా గ్రామాల్లో ఏవైనా సమస్యలున్నా, ఇంకా సంక్షేమ పథకాలు ఏవైనా సరే కారణాల వల్ల అందకపోయినా అవన్నీ తెలుసుకొని పరిష్కరించాలనే ఉద్దేశంతోనే
ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరూ కూడా గుర్తించాలని చెప్పి తెలియజేస్తున్నాను. ఎలక్షన్ లో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాం. పెన్షన్లు పెంచుతామన్నాం, పెంచాం. 3 గ్యాస్ సిలిండర్లు మనం ఇస్తున్నామా లేదా? మీకు కూడా తెలియడం లేదు. ఏదో మేము డబ్బు ఇచ్చి కొనుక్కుంటున్నాం, తర్వాత మా అకౌంట్ లో డబ్బు పడుతుంది కాబట్టి చాలా మందికి తృప్తి లేదు. అందుకే ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తున్నాం. ఇక నుంచి ముందే మీ అకౌంట్ లో గ్యాస్ సిలిండర్ డబ్బులు వేసేస్తాం. రేపు మీరు కొనుక్కున్నా కొనుక్కోకపోయినా మీకు ఇబ్బంది ఉండదు. ఆ సమస్య కూడా ఈ రోజు రైతులకి అన్నదాత సుఖీభవ. మీలాగా మాట్లాడతామా? మాట్లాడితే విమర్శలు చేస్తున్నారు. విమర్శ చేయొచ్చు, దానికి అర్థం పర్థం ఉండాలి. నీలాగా ఎలక్షన్ లో ఓట్లేయండి, నన్ను గెలిపించండి, నేను ముఖ్యమంత్రి అయితే సంవత్సరానికి రైతుకి అన్నదాత సుఖీభవ కింద, ఆ రోజు రైతు భరోసా కింద 12,500 ఇస్తానని చెప్పావు. ఎన్నికలైన తర్వాత 7,500 ఇచ్చి కేంద్రం 6,000 ఇస్తే 12,500 ఇచ్చావు. మేము అలాగే చెప్పలేదు. మాకు ఓట్లేసి గెలిపించండి, 20,000 ఇస్తాం. మేము 14,000 ఇస్తాం. మోడీ గారు 6,000 ఇస్తారు, సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్పి 2 విడతలుగా ఇప్పటికే మేము 14,000 ఇచ్చాం. ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ మోషన్ రాజును ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ కలిశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. గత వైసీపీ ప్రభుత్వంలో జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీగా జగన్ ఎంపిక చేశారు. జనసేన చేరాలన్న ఆయన ప్రయత్నంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేశారు. అయితే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ఏడాది దాటిపోయినా శాసన మండలి చైర్మన్ ఆమోదించకపోవడంతో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం 4 వారాల్లోగా రాజీనామాపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే జయమంగళ వెంకటరమణ నేడు శాసన మండలి చైర్మన్ మోషన్ రాజును కలిసి తన రాజీనామాను ఆమోదించాల్సిందిగా కోరారు. జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి మళ్ళీ పొత్తుంటుంది, మళ్ళీ మోసపోతావు కనుక నీకు ఎమ్మెల్సీ ఇస్తానంటే, నేను ఏదైనా ప్రజాసేవ చేయాలంటే అధికారం ఒకటి అవసరమవుతుంది అనే అభిప్రాయం చేత ఖచ్చితంగా ఆయన ఇచ్చిన అవకాశాన్ని తోసిపుచ్చుకోకుండా ఆ బీఫామ్ ఏదైతే వైఎస్ఆర్సీపీ తరపున ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చారో ఆ బీఫామ్తో 23 మార్చిలో ఎమ్మెల్సీ అయ్యాను. 2023 మార్చి. సంవత్సరంన్నర వైఎస్ఆర్సీపీలో చేశాను. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది, తర్వాత చూసుకోవచ్చు. ఫస్ట్ రాజీనామా చేసి ప్రజల్లోనూ నాకున్న వ్యాపారాలు, నాకున్న కుటుంబ విషయాల్లోనూ వాటిని జాగ్రత్తగా చూసుకుని ప్రజల్లో తిరుగుదామన్న ఉద్దేశంతో, ఎందుకంటే ఆపోజిషన్ పార్టీలో ఒక పార్టీలో ఉండి బీఫామ్ తీసుకుని వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు బీఫామ్ తీసుకుని ఎమ్మెల్సీగా మరి రాజీనామా చేయకుండా వేరే పార్టీకి వెళ్ళడం చాలా ఒక ఇండియన్ సిటిజన్గా డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం చట్టవిరుద్ధం. అందుకనే నేను వెంటనే రాజీనామా సమర్పించి 1 నెల 2 నెలలు అయిన తర్వాత అప్పుడు జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం, కూటమి పార్టీలోకి అనుకూలంగా తిరగడం జరుగుతుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు 6 ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషన్ రాజుతో సమావేశమయ్యారు. 6 ఎమ్మెల్సీలు తమ రాజీనామాలను త్వరగా ఆమోదించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ మీడియాతో మాట్లాడారు. 2025 మార్చి 19వ తేదీన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని, ఎవరి బలవంతం లేదని చెప్పారు. స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తానని, ఎవరికి కారణాలు చెప్పాలనుకోవటం లేదు, చెప్పను కూడా అని అన్నారు. తనకు వైసీపీలో అన్యాయం జరిగిన మాట వాస్తవమని, 5 ఏళ్లుగా ఓర్చుకుని పని చేశానని ఆయన గుర్తించడం లేదన్నారు. తన రాజీనామాపై మండలి చైర్మన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, ఆయన నిర్ణయం తర్వాత నా కార్యాచరణ ప్రకటిస్తానని ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ స్పష్టం చేశారు. నేను వాలంటరీగానే నా రాజీనామా చేశాను. ఇప్పటికే చాలా కాలమైంది కాబట్టి మీరు రాజీనామాని వెంటనే అంగీకరించాలని చెప్పి నేను కోరటం జరిగింది. వాలంటీర్గా రాజీనామా చేయటం అనేది, కొనసాగకపోవడం అనేది అది నా యొక్క హక్కు. కారణాలు చెప్పి రాజీనామా చేయటం కాదు. అక్కడ నేను రాజీనామా చేయాలి అనేది నా నిర్ణయం. నేను నా స్వచ్ఛందంగా నేను రాజీనామా చేశాను. అంతేగాని నీకు అనారోగ్య కారణాలు ఉన్నాయా,
లేకపోతే ఇంకెవరైనా బలవంతం చేశారా, లేకపోతే ఇంకొక ఏదన్నా కారణాలు ఉన్నాయా, ఇవన్నీ ఉండవు రాజీనామాలో. లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఆ ఫార్మాట్లో చేస్తే రాజీనామాను అంగీకరించాలి. కారణాలు లేకపోతే ఇంకా దానికి మించి ఏది చేసినా కూడా ఆ రాజీనామాని అంగీకరించబడదు. అది రూలు. అది లెజిస్లేటివ్ కౌన్సిల్ పాస్ చేసినటువంటి రూల్స్. ఆ రూల్స్ బుక్లో క్లియర్గా ఉంది. దాని ప్రకారమే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్లోనే నేను రాజీనామా చేయాలి. నాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నాకు జరిగినటువంటి అన్యాయం ఈ రాష్ట్రంలో బహుశా ఎవరికి జరిగి ఉండదు. నేను 2011 నుంచి అక్కడ జెండా పాతి జెండాను నిలబెట్టి మా జిల్లా పార్టీలో బలోపేతం కోసం కృషి చేశాను. నా వలన పార్టీ బజార్కి వెళ్ళింది, వీధికి వెళ్ళింది. అక్కడ నా చాకిరీ ఎవడు చేయలే. అక్కడ నేను ఇంత చేసిన తర్వాత నాకు ఆ పార్టీలో ఏం జరిగిందో మీరు ఒకసారి ఆలోచించండి. భద్రతా ప్రమాణాలు పాటించని స్కూల్ బస్సుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని జేటీసీ ఏ మోహన్ స్పష్టం చేశారు. స్కూల్ బస్సుల భద్రతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో తనిఖీలు నిర్వహించారు. ప్రమాణాలు పాటించని 16 బస్సులపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా తిరుగుతున్న స్కూల్ బస్సులపై జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు జేటీసీ ఏ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. బందర్ రోడ్లోని డీటీసీ కార్యాలయం నుండి సోమవారం నాడు జేటీసీ ఏ మోహన్ ఒక ప్రకటన విడుదల చేశారు. జేటీసీ ఏ మోహన్ మాట్లాడుతూ విద్యార్థులను స్కూళ్లకు, కాలేజీలకు తీసుకువెళ్లే బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వలన ప్రమాదాలు సంభవించే సమయంలో ప్రాణ నష్టం ఎక్కువగా కలుగుతోందని, భద్రతా ప్రమాణాలు పాటించకుండా స్కూలు బస్సులు నడిపితే వాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని జేటీసీ ఏ మోహన్ తెలిపారు. విద్యార్థుల్ని తీసుకువెళ్లే స్కూలు బస్సుల్లో భద్రతా ప్రమాణాలు పాటించని వాహనాలపై జిల్లా వ్యాప్తంగా మోటారు వాహన తనిఖీ అధికారులతో 10 ప్రత్యేక బృందాలను నియమించడం జరిగిందన్నారు. స్కూళ్లకు, కాలేజీలకు విద్యార్థులను తీసుకువెళ్లే సుమారు 60 బస్సులపై తనిఖీని నిర్వహించామన్నారు. భద్రతా లోపాలు కలిగినటువంటి 16 బస్సులపై కేసులు నమోదు చేశామని ఆయన తెలిపారు. కొన్ని స్కూలు యాజమాన్యాలు బస్సుల్లో తీసుకోవాల్సిన కనిష్ట జాగ్రత్తలు కూడా తీసుకోకుండా విస్మరిస్తున్నాయని, దానివల్ల రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు అభంశుభం తెలియని పిల్లల ప్రాణాలు పోతాయని ఆయన అన్నారు. నిబంధనల ప్రకారం స్కూలు బస్సుల్లో భద్రతా ప్రమాణాలు తప్పక పాటించాలని, నిబంధనలకు విరుద్ధంగా బస్సులను నడిపితే ఆయా బస్సులపై కేసులు నమోదు చేయటమే కాకుండా యజమానులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. తల్లిదండ్రులు కూడా పిల్లలను బస్సుల్లో పంపించేటప్పుడు ఆయా బస్సుల పరిస్థితిని కూడా గమనించాలన్నారు. ఏదైనా లోపాలు ఉంటే సంబంధిత కళాశాలలకు వెంటనే ఫిర్యాదు చేయాలని, అయినప్పటికీ స్పందించని ఎడల రవాణా శాఖకు, పోలీసు వారికి తెలియచేయాలని ఆయన కోరారు. స్కూలు బస్సుల తనిఖీలతో పాటు అత్యవసర సమయాల్లో బస్సుల నుండి ఎలా బయటకు రావాలో విద్యార్థులకు అవగాహన కల్పించడం కూడా జరిగిందని ఏ మోహన్ తెలిపారు. మీరు బ్యాక్ సైడ్ నుంచోకూడదు, అలాగే ఫ్రంట్ సైడ్ కూడా డ్రైవర్కి కింద లెవెల్లో కనపడదు, కానీ రైట్ స్పాట్ ఇవ్వాలి. సో మీరు బండి ఇంజిన్ ఆన్లో ఉన్నప్పుడు మీరు ఎప్పుడూ కూడా ఫ్రంట్ సైడ్ నుంచి మీరు స్టార్ట్ చేయాలి. వెహికల్ ఎప్పుడు ఇంతకుముందు చాలా యాక్సిడెంట్స్ జరిగాయి. ఎదుట వ్యక్తి కనపడకుండా డ్రైవర్ వెహికల్ తీసుకెళ్ళిపోవడం వల్ల ప్రమాదం జరిగి చనిపోవడం జరిగింది. సో మీరు వాడాలి. ఇప్పుడు ఎమర్జెన్సీ డోర్ అనేది కూడా మీకు ఎప్పుడు కూడా మీకు బస్సుకి రైట్ సైడ్ ఎంట్రన్స్ ఏమో మీకు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఎమర్జెన్సీ డోర్ అనేది మీకు రైట్ సైడ్ ఉంటుంది. రైట్ సైడ్ రేర్ ఆఫ్ ది వెహికల్లో ఉంటుంది. సో ఇది చూడండి మీరు ఇక్కడ ఎమర్జెన్సీ డోర్ అనేది ఇక్కడ ఉంది. డోర్ని నొక్కి బయటికి మీరు తొయ్యాలి. డోర్ తోసిన తర్వాత ఇక్కడ కింద ఒక స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ దగ్గర మీరు ఒక లగేజ్ కిందకి దిగాలి ఇట్లా. సో మీరు నువ్వు దిగమ్మా ఇప్పుడు అక్కడ పట్టుకో. నెక్స్ట్ మీరు 1 by 1 రండి. ఇలాంటప్పుడు పానిక్ అయిపోయి ఒక్కొక్కరిని తోసుకోవడం అలాంటివి చేయకూడదు. ఓకే, 1 by 1 ఒక్కొక్కరు దిగేటట్టుగా సేఫ్టీగా చేసుకోవాలి. ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉంటుందని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించే దిశగా ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఈ సోమవారం కూడా విజయవాడ నగరపాలక సంస్థ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ కార్యాలయంలో నిర్వహించారు. ప్రజల ఫిర్యాదులను విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర స్వీకరించారు. ప్రజల సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. వారం వారం ప్రజల సమస్యలను తెలుసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. ముఖ్యంగా చూస్తే ఈ రోజు దాకా ఇప్పటికీ 20 అప్లికేషన్స్ రావడం జరిగింది. ఒక వారానికి దాదాపుగా 200 to 230 అప్లికేషన్స్ వస్తాయి. ముఖ్యంగా మనకి ఇంజనీరింగ్ ఇష్యూస్, ఇంజనీరింగ్లో కూడా మనకి రోడ్స్ లేదంటే డ్రైన్స్ ఏమైనా రిక్వైర్మెంట్ ఉంటే దాని గ్యాప్స్ కూడా అడగడం జరిగింది. అలాగనే మనకి ఏమైనా టౌన్ ప్లానింగ్ సంబంధించి కొత్త LRS అప్లికేషన్స్, BPS అప్లికేషన్స్ పైన కొన్ని క్లారిటీ అడుగుతూ కూడా రావడం జరిగింది. ఇది కాకుండా ప్రాపర్టీ ట్యాక్స్ లేదంటే నేమ్ కరెక్షన్స్, అలాగే ఆటోమేటేషన్స్ పైన క్లారిటీ దానిపైన కూడా అడగడం జరిగింది. సో ఓవరాల్ చూస్తే మనకి ఇవన్నీ కూడా ప్రొసీజరల్లీ మనం డిస్పోజ్ చేస్తాము. వచ్చిన అప్లికేషన్స్ అంతా కూడా HOD స్థాయిలో వీళ్ళు ఫీల్డ్కి వెళ్ళి పెటిషనర్స్ని ఆ లొకేషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందో పిలుచుకొని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి ప్రీ విజిట్, పోస్ట్ విజిట్ ఫోటో, ఎంక్వైరీ ఫోటో ఇవన్నీ కూడా తీసుకుని వితిన్ SLA మనం డిస్పోజ్ చేసి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా ముఖ్యంగా ఏదైనా మనకి రీఓపెన్ కేసెస్ ఉంటాయి, అంటే పెటిషనర్ సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆ రీఓపెన్ కేసెస్ని ప్రత్యేకంగా మళ్ళీ టీము ఒక HOD స్థాయిలో మన స్థాయిలో వెళ్ళి చూసి మళ్ళీ గ్రీవెన్సెస్ మాట్లాడుకుని సాటిస్ఫాక్షన్ చేయడానికి అవి కూడా లాజికల్లీ డిస్పోజ్ చేయడం జరుగుతుంది. సో ఒరిజినల్ కేసెస్ ఉండొచ్చు, రీఓపెన్ కేసెస్ ఉండొచ్చు, రెండు కూడా వితిన్ SLA డిస్పోజ్ చేస్తూ పబ్లిక్ సర్వీసెస్ ఎటు పరిస్థితిలో మనకి పురమిత్ర ద్వారా వచ్చిన అప్లికేషన్స్ ఉండొచ్చు, PGRS యాప్ ద్వారా అప్లికేషన్స్ ఉండొచ్చు, అన్నీ కూడా లాజికల్లీ డిస్పోజ్ చేస్తూ శ్రీ గురు దత్తాత్రేయ స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పంచపాదుకా మందిరం నందు కేసరపల్లి గ్రామానికి చెందిన భక్తులు సామూహిక భగవద్గీత పారాయణంలో పాల్గొన్నారు. పారాయణం అనంతరం అన్నపూర్ణ మందిరం నందు భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఈ ధార్మిక కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు మోనరావు, నాగమణి, కేసరపల్లి మాజీ సర్పంచ్ శ్రీమతి మోల్పూరు సతీ సక్కుబాయి, మాధవన్, పంచపాదుకా మందిరం పూజారి ప్రవీణ్ శర్మ తదితరులు పాల్గొన్నారని తెలియజేశారు. ప్రజలకు మెరుగైన ఉచిత వైద్యం అందాలంటే మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని మాజీ మంత్రి వల్లెంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ప్రభుత్వం దుర్మార్గంగా PPP విధానంలో ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలను కట్టబెడుతుందని ఆరోపించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ రద్దు చేసేంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తుందన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 46వ డివిజన్లో వైసీపీ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ భాగ్యలక్ష్మి, దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం కమిటీ మాజీ చైర్మన్ కర్నాటి రాంబాబు హాజరయ్యారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను వారు వివరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాలను సేకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదలకు వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని అన్నారు. వైసీపీ హయాంలో 17 కళాశాలలకు అనుమతులు తెచ్చి వాటిలో 5 నిర్మాణం చేసి ప్రారంభించిందని తెలిపారు. కొడిమి ప్రభుత్వం ఆ కళాశాలను PPP విధానంలో ప్రైవేటీకరణ చేస్తోందన్నారు. దీనివల్ల పేదలకు వైద్యం, వైద్య విద్య దూరమవుతుందన్నారు. బకాయిలను చెల్లించకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేశాయన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటాలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు రాయన నరేంద్ర, ఐతా కిషోర్, క్లస్టర్ సెక్రటరీ బంకా రమణ, వెన్నన్ రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.